కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు. అదంతా ఒక భ్రమ. కావాలని చెప్పి ముస్లింస్ ఓట్లు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఈ విధంగా చేస్తుంది. కానీ ముస్లింస్ అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారితోనే ఉన్నారు. రేపు ఓట్లు పడిన తర్వాత తెలుస్తుంది అందరికి. నేను కూడా ఒక ముస్లింనే. నేను చూస్తున్నాను వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మైనారిటీలని. కావాలని చెప్పి వైసీపీ పార్టీ ఇలాంటి దురుద్దేశంగా ఇలాంటి పనులు చేస్తా ఉంది. కానీ ప్రజలారా, ఏ ముస్లిం నాయకుడు ఎవరు కూడా నమ్మద్దు. దయచేసి వైసీపీ మాయలో పడద్దు. 100% వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. టీడీపీ పక్కా టీడీపీ. ఇంత చూసిన తర్వాత వాళ్ళంతా చేసి ఇంకా కూడా మనం వాళ్ళకే వేస్తే మనం ఇంకా ఆశ్చర్యపడబోలే. ఇదంతా వచ్చేసి ప్రజల అభిమానం అంతా, మొత్తం అభిమానమేనే కాదు, వాళ్ళు ఒక మార్పు అనేది కోరుకుంటున్నారు. అందులో డౌటే ఉందండి. ప్రశాంతి రెడ్డి గారే ఖచ్చితంగా రౌడీ రాజ్యం పోయి ప్రశాంతమైన రాజ్యం రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందుకే ప్రశాంతంకి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తారు. 6 సార్లు గెలిచారు కరెక్టే. ఏది అభివృద్ధి? ఏది? ఎక్కడ చూసినా కమిషన్లు. తీరా చూస్తే రోడ్లు లేవు. దేవాలయాలకి వాళ్ళకి ఎండోన్మెంట్ లో పూజారులకి జీతాలు లేవు. ఏంది? ఇంకేముంది డెవలప్మెంట్ అంటే? ఎక్కడ అసలు రోడ్లు ఏవి? కోవూరులో రోడ్లు లేవు, వసతులు లేవు, మురికి కాలువలు లేవు, ఏమీ లేవు. అక్కడ బేపన కాలువ వెడల్పు లేదు. ఇట్లా తీసుకుంటే కోవూరులో చాలా సమస్యలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ వస్తే నేను గెలవగానే షుగర్ ఫ్యాక్టరీని కరెక్ట్ చేస్తా అన్నాడు. షుగర్ ఫ్యాక్టరీ లేదు, అసలు ఏమీ లేదు. వాళ్ళ 5-6 కోట్ల బాకీలు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎంప్లాయీస్ కి రావాల్సిన డబ్బులే వాళ్ళు ఇంతవరకు ఇప్పలేకపోయాడు. ఖచ్చితంగా నెరవేరుస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచే వాళ్ళు సేవాభావంతో కలిగి ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంకా అభివృద్ధి చేయగలరని కోరుకుంటున్నాం. అందరికి డబ్బులు ఇచ్చి అందరు పిలిపించుకోవడం కాదు. ఆల్రెడీ ఆమె ద్వారా లబ్ధి పొందిన పట్టపాలాలు చాలా ఉన్నాయి. 150 ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లు అభివృద్ధి చెంది ఉన్నారు. సొంత నిధులతో వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారు. కానీ ఏ గవర్నమెంట్ది ఏ ఒక్క రూపాయి ఎక్కడ తీసుకోవాలి? వాళ్ళు అధికారంలో లేకుండానే ఇన్ని అభివృద్ధి చేసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకెన్ని చేస్తారు? అది కూడా ఆలోచించాలి. కేవలం మనం ఎంతసేపు పట్టినా ఈయన చూసుకుంటే సరిపోదు. ఎంతసేపు అమ్మ ఓడిస్తున్నాడో, నాయన ఓడిస్తున్నాడో ఈ కాదు. అమ్మోడికి ఏం చేశాడు? సగం నూకేశాడు. అన్నీ ఏమి లేదు. ఏ కాడికి కూడా మనకి మంచి పాలన రావాలంటే ప్రశాంత్ రెడ్డి గారు గెలవడం చాలా ముఖ్యం. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండాలా. రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం రావాలి. సంక్షేమ పథకాలు అందలేదా దాని గురించి కాదు సార్. ఇప్పుడు అందాయి. తర్వాత ఏమొచ్చే? ఇప్పుడు కరెంటు బిల్లు 90 రూపాయలు వస్తున్న కరెంటు బిల్లు ఇప్పుడు 600 రూపాయలు కడుతున్నాం. 670 రూపాయలు వచ్చింది ఈ రోజు. ఎక్కడ ఉంది అభివృద్ధి అనేది? ఏమన్నా ఒక కంపెనీ తీసుకొచ్చాడా? అభివృద్ధి అనేది ఏది? నవరత్నాలా? ఆయన నవరత్నాలు పెట్టుకో ఉన్నాడు. అందరు జనాలందరికీ నవరత్నాలు పెడుతున్నాడు. అవి నవగ్రహాలు అయినాయి. ఇక్కడ చేసేది ఏముండదు. ఇంకా అభివృద్ధి అనేది అట్లా కాదు. మనకి కావాల్సింది ఏంది? ఏదైనా 1 రూపాయి అనేది ఒక సామాన్యుడికి, ఒక పేద ప్రజలకి 1 రూపాయి అనేది రావాలా. అది ఏ రూపంలో లేదు. చదువుకున్న పిల్లకాయలు ఎంతో మంది ఉన్నారు. ఆయన మెగా డిఎస్సి అన్నాడు. ఎలక్షన్కి ముందు ఆయన చెప్పింది ఏంది? 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఏమీ చేయడం లేదని అన్నాడు. మెగా డిఎస్సి అన్నాడు. ఎక్కడిచ్చాడు? అదేమంటే వాలంటీర్లు అవి ఉద్యోగాలా? ఎవడన్నా చెప్పేదా? ఎవరో పిచ్చి మాటలు తప్ప ఈయన ఏమి లేదు. ఆడ ఉన్నారు. ఆయనంతా ప్రజలకు అందరికి న్యాయం చేస్తారంట. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ ఇంట్లోనే జరగల మంచి, మా ఇంట్లో ఏం జరగద్దు మంచి. తల్లి భయపడి అమెరికాలో ఉన్నది. చెల్లెలు వాళ్ళు చూస్తే వాళ్ళు తిరగతా ఉన్నారు. వాళ్ళు ఒక పక్క. ఎందుకంటే పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగుంది. మాకు తెలుగుదేశం కావాలి. చంద్రబాబు గారు మాకు నెలకి మహిళలకు 1500 వేస్తా అన్నారు ప్రతి ఆడబిడ్డకి. మా కోవూరుకి అభ్యర్థిగా నిలిచి ఉన్న ప్రశాంత్ రెడ్డి గారిని మేము అధిక మెజారిటీతో గెలిపిస్తాము. మాకు చంద్రబాబు గారే కావాలి సీఎం గా. కోవూరులో అత్యధిక మెజారిటీతో వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది.
ఇప్పుడు వరకు మహిళా నాయకురాలు లేదు. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యేగా నిలబడుతుంది కాబట్టి అత్యధిక ఓట్ల మెజార్టీతో ఆమె గెలుస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. మార్పు కోసం ప్రశాంతి మేడం గెలుస్తుంది సార్. ప్రశాంతి మేడం మంచి పేరుంది సార్. ఊర్లో మంచి పేరుంది. అవన్నీ లేదు, అది ఇంతకుముందు ఇప్పుడు